చేశారు సినిమాది. చాలా రోజుల నుంచి గుడ్ ప్రమోషన్. ఆ సినిమా కొత్త వాళ్ళైనా కొత్త వాళ్ళతో చాలా బాగా ఆదరించారు. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. యూత్ఫుల్ కాన్సెప్ట్. ఆ సినిమాని తెలుగులోకి ఎవరైతే తీసుకొచ్చారో కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్, అది నాకు బాగా పరిచయం ఉంది. జీవి ప్రకాష్ గారి సంగీతం వెరీ పాపులర్. అన్ని సాంగ్లో చాలా హై వోల్టేజ్ ఉన్నాయి. సో ఫస్ట్గా చెప్పాల్సింది అంటే మన రిషి మీడియా అండి, కృష్ణారెడ్డి గారు అండ్ నవకాంత్ చాలా మంచి వ్యక్తులు. వీళ్ళు 15 years నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. మినుగురుల సినిమాలో కూడా నాకు అనంతపురంలోని థియేటర్ కావాలంటే వెంటనే వాళ్ళు అరేంజ్ చేశారు. సో అట్లానే ఈ మధ్య చిన్న సినిమాలు చాలా వాళ్ళ ఎస్పెషలీ ది ఎండ్ అని ఒక సినిమా వచ్చింది. అట్లా చాలా చిన్న సినిమాలని వాళ్ళు ఆదుకొని డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ఫుల్గా చేశారు రిషి మీడియా వాళ్ళు. సో హృదయపూర్వకంగా వాళ్ళని అట్ ద సేమ్ టైం మన జయకుమార్ గారు వీళ్ళందరికీ మంచి సక్సెస్ అయ్యి చాలా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు హీరో కింద చేశారు. నేను చాలాసార్లు మన డైరెక్టర్లతోని ప్రొడ్యూసర్స్తోని మన వాళ్ళతో చర్చిస్తూ ఉంటాం. అక్కడ తమిళ ఇండస్ట్రీలో ఆ కల్చర్ లైక్ సముద్రకాని గారు కానీ లేకపోతే శశి కుమార్ కానీ. ప్రకాష్ గారు, యు ఆర్ రాకింగ్. మై గాడ్, అసలు ఏమా ఎనర్జీ. సాంగ్స్ చూసాము, రియల్లీ వండర్ఫుల్ ఎనర్జీ. చాలా ఎక్స్పీరియన్స్డ్. యూజువల్గా ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇంత మంచి స్టెప్స్ వేయలేరు అనుకుంటాను. టూ మచ్ వండర్ఫుల్. అండ్ హీరోయిన్ ఈజ్ రియలీ అప్పుడే ఇచ్చిన పూలా ఉంది తను. వండర్ఫుల్. ఒక పిక్చర్కి యూజువల్గా హిట్ అవ్వడానికి ఫస్ట్ దట్ కెమిస్ట్రీ షుడ్ వర్కౌట్. అంటే ఆ హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ మనం ఇప్పుడు చూసాము, చాలా బాగా వర్కౌట్ అయింది కెమిస్ట్రీ. డెఫినెట్గా తమిళ్లో లాగా ఈ పిక్చర్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. అండ్ బికాస్ తమిళ్లో ఈ చిత్రం ఫస్ట్ మిక్స్డ్ దీంట్లో వచ్చి తర్వాత ఇట్ హస్ రాక్ బాక్స్ ఆఫీస్ పెద్ద హిట్ అయింది. ఈవెన్ ఈ పిక్చర్ కొండల్లో మేము కూడా వెళ్ళాము, బట్ అప్పటికే వీళ్ళు కొనేసారు. సో ఇట్ ఈస్ చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ ద ప్రొడ్యూసర్స్ మాకు బాగా కావాల్సిన వాళ్ళు, దే ఆర్ చాలా పైనీర్స్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ రివ్యూయింగ్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసారు దట్ ది రాకింగ్ స్టెప్స్ ఆఫ్ జీవి ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ అండ్ వీళ్ళ గట్స్కి చెప్పుకోవాలి. ఈ సినిమా అక్కడ తమిళ్లో రిలీజ్ అవ్వకుండానే చాలా పెద్ద రేట్ ఇచ్చి కొన్నారు. సరే అప్పుడు అనుకున్నాం ఎవరబ్బా ఈ కొత్త పిచ్చోళ్ళు ఎవరబ్బా అనుకున్నాం. రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత తెలిసింది, ఓ వీళ్ళు పిచ్చోళ్ళు కాదు, చాలా క్యాలిక్యులేటెడ్ ఫెలోస్ అని. అక్కడ ఈ సినిమాని టోటల్గా తమిళ్లో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు రిలీజ్ చేశారు. జయకుమార్, క్యామియో జయకుమార్ గారు ఆయన ప్రొడ్యూసరు. ఆయన ఇంతకుముందు చేసిన సినిమాకి మన కోదండరామరెడ్డి గారు అబ్బాయి వైభవ్తో హీరోగా తమిళ్లో సినిమా చేశాడు. సో అలా తెలుగు కనెక్షన్స్ ఉన్న వ్యక్తి ఆయన జయకుమార్. సో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా చేస్తే 20 crores పైన గ్రాస్ వసూలు చేసిందని నాకు జ్ఞానవేల్ రాజా గారు చెప్పారు. చెబుతూ ఇది తెలుగులో చేస్తే తమిళ కంటే కూడా చాలా పెద్ద హిట్ అవుతుందండి అని చెప్పి నాతో చెప్పాడు. సో అంత క్యాలిక్యులేటెడ్గా మేము వీళ్ళని ఫస్ట్లో పిచ్చోళ్ళు అనుకున్న మేము వీళ్ళ క్యాలిక్యులేషన్ చూసి ఇప్పుడు మేము పిచ్చోళ్ళం అయ్యాము. ఆ పరిస్థితి వచ్చింది. సో ఇంత అక్కడంత పెద్ద హిట్ అయిన సినిమాని వీళ్ళు చేశారు. ఇక చూస్తే హీరో జీవి ప్రకాష్ కుమార్, ఆయన డార్లింగ్ జీవి ప్రకాష్ కుమార్ అని చెప్పి డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కింద డార్లింగ్ పెట్టారు. కానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఆ డార్లింగ్ కోసం డార్లింగ్ పెట్టారేమో అన్నట్టుంది. అది సూపర్ డూపర్ హిట్. సో వీ కలెక్టెడ్ 20 crore gross. So this is the cult romance. It's a current generation movie. This is a youth. This is a treat for the youth audience. So definitely in Telugu also is a super duper hit. So please do the support us. Thank you. మామూలు హిట్లు కాదండి. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా చేశాక ఏదో ట్రై చేశారు అనుకోకుండా పెద్ద హిట్లు. తమిళ్లో 20 crores రిలీజ్ చేయడం అనేది ఈ మూవీ చిన్న విషయం కాదు. అలాంటిది తెలుగులో కూడా అంత పెద్ద
హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాని నమ్మి తీసుకున్న రిషి మీడియా అందరికీ చాలా అండ్ ఆల్ ది బెస్ట్ జీవి గారు. నేను పెద్ద ఫ్యాన్ అండి. డార్లింగ్ సాంగ్స్, డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. And Navkant are really good friends of mine, and I love the conversation that we are in, you know. So I'm really excited that they have got this film here to our state, yeah. And also from looking at all the trailers and you know the music and everything. ఇంకా ప్రతి ఒక్కరు దాన్ని ఆ పల్స్ తీసేసుకుంటున్నారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ ఇట్ సెల్ఫ్. సినిమా కూడా సాంగ్స్ చూస్తున్నప్పుడు లేదా తమిళ సినిమా కూడా సూపర్గా హిట్ అయింది. నెక్స్ట్ సినిమా త్రిష మరియు నయనతార చేస్తే మేమే ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్లో ఉన్నామండి. వి అపీల్ ఆదిక్ రవిచంద్రన్ గారు అండ్ ప్లస్ ప్రొడ్యూసర్ గారు యాజ్ వెల్ అవర్ హీరో ప్రకాష్ కుమార్ గారు. చాలా పెద్ద హిట్ అయింది అండ్ తెలుగులో కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇట్స్ ఎ బోల్డ్ ఫిలిం అండ్ యూత్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్టర్స్. థ్యాంక్ యూ. కొంచెం డ్యామేజ్గా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇది నాకు రెండో ఫిలిం తమిళ్లో, నా ఫస్ట్ ఫిలిం తెలుగులో. నా బోత్ మై ఫిలిమ్స్ హ్యావ్ డన్ రియలీ వెల్ ఇన్ ద తమిళ్ మార్కెట్. So this is Telugu is one market I really love because the passion for what they have for cinema, the Telugu audience, what they have, I've already seen from my first film. The audience have supported me in my music really well, and I've dubbed for my own voice. I've sung 2 songs in this film, and I hope it will do the same magic here. And I would wish Rushi Media best of luck. First time they're putting the banner and doing this release. I hope it does the same magic for them. Idi oka proper BNC film. It's a local film, local character. Boy next door, Jeevani oka character nenu. I'm playing this the character. That boy you can see next door lo or next neighborhood lo, anywhere you can see that character. Very oka soup boy, a local boy. So I really think this will do well in the BNC centers, and I hope you would give your support. And again, naku first movie ichina Allu Arvind garu ki chala thanks because he introduced me in Tamil along with Gnanavel sir. I would again like to thank him for introducing me, and I hope you will give your support, and I hope this movie does really well for us. I'm a female. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా?